Good evening, Andy. This is Pastor Janardhan from Malkajgiri, East Anandbag, Hyderabad. So, as you know, in Gospel for All Nations church with 150 people, we are running in East Anandbag in a rental premises. So, 30th of June 2024, మేము సర్వీస్ అయిన వెంటనే ఒక అతను మిస్టర్ దాసన్ అని అతను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మాబ్ని తీసుకొని దే కేమ్ అండ్ కన్ఫ్రంటెడ్ అస్. వాళ్ళు మమ్మల్ని దాడికి వచ్చిన తర్వాత మేము అందరం కూడా సర్వీస్ అయిపోయినాక వివర్ విమెన్, మెన్, చిల్డ్రన్, అడల్ట్స్ అందరం ఉన్నాం. మేము చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరం ఉన్నాం. బట్ మేము వచ్చేసి వాళ్ళతో చాలా పొలైట్ మేనర్గా మేము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీన్ టైం పోలీస్ వచ్చేసి బోత్ పార్టీస్ వేర్ బీన్ సమ్మన్ టు ద పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్లో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో సిఐ మిస్టర్ సత్యనారాయణ గారు, అతని యొక్క ఈజ్ అవన్ హూజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. సో అతనికి వీ టుక్ ఇట్. సో మేము కూడా కంప్లైంట్ రూపంలో ఇట్లా వచ్చిందని చెప్పేసి ఇచ్చినాము. సో ఆస్ ఈజ్ ఏ ప్యూర్లీ ఇట్ ఈజ్ ఎ రెంటల్ ప్రెమిసెస్ విత్ కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ అండ్ పార్కింగ్, and we really maintain a friendly relationship with all the neighborhood. So there is no such thing called any complaint, and these people are bringing a wrong allegation. ఏమనంటే మేము మతము మారుస్తున్నామని, మేము కన్వర్షన్ చేస్తున్నామని, మేము గోల చేస్తున్నామని, ఇవన్నీ రాంగ్ అలిగేషన్స్ మేము తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ ముందు ఇట్ ఈస్ బిన్ ప్రూవ్డ్ బిఫోర్ ద సిఐ ఆల్సో ఇన్ ద పోలీస్ స్టేషన్. ఇవన్నీ రాంగ్గా ప్రూవ్ అయిన తర్వాత కూడా నౌ దీస్ పీపుల్ వాట్ దే సే ఇస్ దే ఆర్ బ్రింగింగ్ పొలిటికల్ అజెండా మా మధ్యలోకి తీసుకొని వచ్చేసి మేము ఈవినింగ్ వెళ్ళేసి ఈరోజు మేము సర్వీస్ కోసము మ్యూజిక్ ప్రిపరేషన్, మేమంతా సర్వీస్ ప్రిపరేషన్ కోసం హాల్ ప్రిపరేషన్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసి సిఐ సెంట్ 2 కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చేసి ఫోర్స్ఫుల్గా మాతోని అది బ్లాక్ వేయించేసి రేపటి దినమున మీరు సర్వీస్ నడిపించదని చెప్పినారు. సో మేము ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో మేము బ్లాక్ చేసుకుని బయటకు వచ్చినాం. మీన్ టైం నేను వెన్ ఐ కాల్ టు దట్ చీఫ్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, దట్ ఎల్డర్లీ మ్యాన్ బై నేమ్ మిస్టర్ దాసన్. సో అతను ఫోన్ చేసినప్పుడు ఐ స్పోక్ ఓవర్ ఫోన్. అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను కుదరదు, ఏం చేయడానికి వీలుండదు మీరని ఈ వాజ్ బ్రింగింగ్ ఆల్ ద పొలిటికల్ అజెండా అండ్ ఈ స్టేట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ relevant with our situation. He says what is going in the parliament law, and now you people Christians has to come forward and make an open meeting protesting against Mr. Rahul Gandhi, against him, stating that he has to apologize in the parliament. After that only we are going to allow you to run the service ani chepnaru. So this is all happening. So they have come and the police have come and forcibly they made us to lock the church. So tomorrow we are doing Zoom only. So in this aspect I wanted to bring to everybody's notice, please do viral. This is not about me nor about our church members or our church. It is about the body of Christ, Kristu Sangam kosamu. So there's an agenda to come and they have wanted to confront all the churches, so where we are running very peacefully. So they are bringing all wrong allegations. So in this connection I want everyone to stand for a cause and pray for us so that we can win for the expansion of God's kingdom. Thank you very much. God bless you.